తమిళనాడులో జనాన్ని హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు బోన్లో చిక్కింది. స్కూల్లోకి చొరబడ్డ చిరుత ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు అతి కష్టం మీద చిరుతను బంధించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను సత్యమంగళం అడవుల్లో వదిలిపెట్టారు అధికారులు. తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించిన అటవీ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. శుక్రవారం తిరుపత్తూరులోని సామ్నగర్లోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది చిరుత. దీంతో జనం భయపడిపోయారు. చిరుతను అక్కడి నుంచి తరిమేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు శ్రమించారు. అయితే చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. ఇంట్లో నుంచి తప్పించుకుని సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి చొరబడింది. స్కూల్ వాచ్మెన్ రాజగోపాల్తో పాటు మరొకరిపై దాడి చేసింది. చిరుత దాడిలో రాజగోపాల్ తలకు గాయమైంది. చిరుత స్కూల్లోకి ప్రవేశించిందని తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడిపోయారు. అయితే అప్పటికే కొందరు యువకులు క్లాస్ రూమ్లోకి వెళ్లి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. తర్వాత పోలీసులు, అటవీ, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత పక్కనే ఉన్న కారు సర్వీస్ సెంటర్లోకి వెళ్లి నక్కింది. దీంతో భయపడిపోయిన సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు కారులో ఎక్కి డోర్ లాక్ చేసుకున్నారు. రంగంలో దిగిన పోలీసులు చాకచక్యంగా వారిని బయటకు పంపించారు. ఫారెస్ట్ సిబ్బంది స్పాట్కు చేరుకుని చిరుతకు మత్తుమందు ఇచ్చి బోన్లో బంధించారు. శుక్రవారం సాయంత్రం నుంచి జనాల్ని హడలెత్తించిన చిరుత బోనుకు చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు రాత్రంతా శ్రమించారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ ఆపరేషన్లో 50 మందికి పైగా పోలీసులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన మగ చిరుత వయసు 4 ఏళ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.